చేసినందుకే ఆయనకు థ్రెటనింగ్ కాల్స్ రావడం, ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకోవడం, నీకు చాలా థ్రెటన్ ఉంది, లైఫ్ థ్రెటన్ ఉంది, నిన్ను అత్యాయత్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, మాకు నివేదికలు ఉన్నాయని చెప్పి అనేక నివేదికలు తీసుకొచ్చి ఆయనకు ఒక సెక్యూరిటీ ఇచ్చింది, స్పెషల్ సెక్యూరిటీ. ఆయన బతికున్నంత వరకు బుల్లెట్ ప్రూఫ్ కారు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి అలా నిర్ణయించారు. మీ ప్రభుత్వ విధానాల వల్ల ఆయన చేసిన సొంతం కాదు. ఆయన భూమి కాడ పంచాయతీ కాదు, బాయి కాడ పంచాయతీ కాదు, పాలెలో పంచాయతీ లేదు, పాలెలో పగలు లేవు. హాస్టల్లో ఉండి చదువుకొని పెద్దగా అయ్యి ఆయన మీ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో సమర్థవంతంగా పనిచేసినందుకు ఆయన థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి. గ్రేహాండ్స్లో కావచ్చు, తర్వాత అనేక సంస్థలలో, నిఘా సంస్థలో పనిచేసిండు. ఇలా విచిత్రం ఏంటంటే ఎలాంటి నోటీస్ లేకుండా ఉట్టి ఏదో అడ్డ మీద కూలీలో రాండి పోండి అన్నట్లు, ఇలాంటి నోటీసులు ఏం లేదు. ఫోన్ చేసి నువ్వు బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసుకొని వచ్చేసి సెక్యూరిటీ బంద్ అంటే ఏంది ఇది? రాజ్యాంగమా? రాజ్యాంగంలో ఒక వ్యవస్థ ఉందా లేదా? ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం నడుస్తుందా ఈ ప్రభుత్వం, లేకపోతే సొంతంగా నడుస్తుందా? ఈ అంబేద్కర్ గారు రచించినటువంటి ఈ భారతదేశ రాజ్యాంగము ఏం చెప్తుంది? ఆర్టికల్ 14లో చెప్పండి. ఆర్టికల్ 14లో ఏం చెప్తుంది చూసుకోండి. ఎవరైతే అధికారులు ఓరల్గా మీరు ఏం లేకుండా సెక్యూరిటీని విత్డ్రా చేస్తామంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నట్ల? ఆర్టికల్ 4లో ఎలాంటి నోటీస్ లేకుండా, ఎలాంటి రిప్లై తీసుకోకుండా, ఎలాంటి నివేదికలు తెప్పించుకోకుండా ఒక రాజ్యాంగబద్ధంగా రక్షణ కల్పించినటువంటి వ్యక్తికి ఇమ్మీడియట్గా రక్షణ విత్డ్రా చేయడానికి వీలు లేదు. ఆర్టికల్ 14 ప్రకారం ఏమన్నా నివేదికలు ఇచ్చినాయా? భద్రతా నిఘా సంస్థలు నివేదికలు ఇచ్చినాయా? ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందా? ఎవరిని నివేదిక ఇచ్చిండు? రాజకీయ ప్రమేయంతో సెక్యూరిటీని విత్డ్రా చేసుకోవడానికి ఎలాంటి అవకాశం లేవు. రాజకీయ ప్రమేయంతో ఇచ్చినటువంటి సెక్యూరిటీ కాదు అది. ఇంటెలిజెన్సీ నిఘా సంస్థల నివేదిక ప్రకారం ఇచ్చినటువంటి సెక్యూరిటీ అది. రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు. ఇంకా ఏంటంటే అవార్డులు రాష్ట్రపతి అవార్డే కాదు, ఇంకా పెద్ద పెద్ద అవార్డు తీసుకున్నాడు. భద్రతా సంస్థల యొక్క అవార్డు తీసుకున్నాడు. కేంద్ర హోంశాఖ నుండి సెక్యూరిటీ మోడల్, రాష్ట్రపతి అవార్డు, అనేక అవార్డులు, సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ అవార్డు తీసుకున్నాడు. సెక్యూరిటీ అవార్డు తీసుకున్నటువంటి, సెక్యూరిటీ మోడల్ తీసుకున్నటువంటి, సెక్యూరిటీ మెడల్ తీసుకున్నటువంటి వ్యక్తికి సెక్యూరిటీ తీసేస్తే ఇక భారతదేశంలో రక్షణ ఎక్కడిది? రాజ్యాంగానికి రక్షణ ఎక్కడిది? రేపు ఎవరు పనిచేస్తారు? రేపు ప్రభుత్వంలో అధికారులు ఎవరు పనిచేస్తారు? సమర్థవంతంగా పనిచేయడానికి ఎక్కడ అవకాశం ఉంది? రాజకీయ ప్రమేయంతో అవకాశమే లేదు. నిఘా సంస్థలు ఏమైనా నివేదిక చూపించండి, భద్రతా సంస్థలు ఇస్తే చూపించండి. ఆయన ఉండేది, పనిచేసేది ఎక్కువగా ఆయన ఎమ్మెల్యే కూడా కాంటాక్ట్ చేసిండు సిర్పూర్ కాగజ్ నగర్లో. అక్కడ దేశంలోనే హైయెస్ట్ మూవైస్టులు కదలిక ఉన్నటువంటి ప్రాంతం అది భారతదేశంలో. అలాంటి ప్లేస్లో పనిచేస్తారు. అంటే మీరు ఆయనను భద్రత తీసేసి ఆయన చంపడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుండ్రా? భద్రత తీసేసి ఆయన చంపాలని ఏమైనా ప్రయత్నం చేస్తుండ్రా? మేమేం చంపకుండా భద్రత తీసేస్తే ఆయన మా ప్రభుత్వంలో పనిచేసిండు, మేము చెప్పిన మాట విన్నాడు, ఎంతో మందిని అణచివేసిండు, దౌర్జన్యాన్ని అణచివేసిండు, ఇంకా రకరకాల మా విధానాలను అనుసరించిండు. ఆయనకి ఎంతో తిట్టలు ఉంది. ఆయన సెక్యూరిటీ తీసేసి సరిపోతే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, గొంతు నొక్కేయచ్చు, ఆయన కథం ఆయన అవుతాడనా? ఎట్లా అవుతుంది అది? ఎట్లా తీసేస్తారు అతన్ని? ఆర్టికల్ 21 కూడా అదే చెప్తుంది, ఆర్టికల్ 14 అదే చెప్తుంది, ఆర్టికల్ 21లో కూడా అదే చెప్తుంది. రాజ్యాంగబద్ధంగా ఆయనకు సెక్యూరిటీ ఇచ్చారు. ఆయన ఏం అడగలే నాకు సెక్యూరిటీ ఇవ్వండి అని, బుల్లెట్ ప్రూఫ్ కారు అని అడగలేదు ఆయన. సెక్యూరిటీ పెంచాలి ఇంకా, ఎందుకంటే ఆయన ప్రజాసేవలకు వచ్చిండు. ఇప్పుడు ప్రజలతో యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంది, అనునిత్యం ప్రజలు తిరుగుతూ ఉంటాడు. సెక్యూరిటీ పెంచాలి, కానీ తీసేయడం అనేది ఎట్లా అవుతుంది? మేము అడుగుతూ ఉన్నాం. ఇలా చాలామందికి సెక్యూరిటీ ఇచ్చారు కదా, అవంతా బయట పెట్టండి. సెక్యూరిటీ ఎవరెవరికి ఇచ్చారు? సెక్యూరిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కాకుండా డీజీపీ గారు వివరించాలా? ఎందుకంటే న్యాయపరంగా మేము లీగల్గా పోతాం రేపు ఖచ్చితంగా. మీరు అడుగుతాం, ఈ రాష్ట్రంలో ఎవరెవరికి సెక్యూరిటీ ఇచ్చిండ్రు, ఎందుకు సెక్యూరిటీ ఇచ్చిండ్రు?
వాళ్ళు ఏమన్నా దేశం గురించి పోయి కొట్లాడినోళ్ళ? ఏమన్నా అవార్డులు వచ్చినాయా? టెర్రరిస్టులను ఎదుర్కొన్నారా? ఇంకేమన్నా దేశానికి ఉపయోగపడి రాష్ట్రానికి ఉపయోగపడి యుద్ధం చేసిర్రా? వాళ్ళకి ఏమైనా థ్రెటన్ ఉందా? ఏమి నివేదికలు ఇచ్చిర్రు? ఇంటెలిజెన్స్ నివేదిక ఏమి ఇచ్చిర్రు? ఏమైనా భద్రతా సంస్థలు నివేదిక ఇచ్చిర్రా? ఈ వ్యక్తికి మేము సెక్యూరిటీ ఇచ్చినాం, లేకపోతే ఈయనకు చాలా మెడల్స్ వచ్చినాయి, అవార్డులు వచ్చినాయి, ఈయనకు టెర్రరిస్టులను కొట్లాయండు, ఈయనకి ఇవ్వాలని చెప్పి ఇచ్చిర్రా? ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు ఇస్తారు, మాజీ మంత్రులకు ఇస్తారు, మాజీ ఎమ్మెల్యేలు కూడా కొంతమందికి ఇస్తారు. పనిచేసే క్రమంలో కొందరు మంచి చేస్తాం, కొంచెం చెడు చేస్తాం. చెడు చేసిన వాళ్ళు ఏమైనా కోపం పెట్టుకుంటారేమో, ప్రజా జీవితంలో పోతుంటారని చెప్పి. అది ఒకరి విచ్చ కాదు, అది ఇవ్వాల్సిందే. కుటుంబాన్ని వదిలిపెట్టి రేయింబౌలు కష్టపడినటువంటి వ్యక్తులకు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, అది రాజ్యాంగం కల్పించే హక్కు. అది ఎవరి ఇష్టానుసారంగా రాజకీయ ప్రమేయంతో ఇష్టానుసారంగా ఈయన తీసేయండి, ఈయనకు పెట్టండి, ఈయనకు పెంచండి చేయనికి వీలేదు. అది ఎవరు అడుగుతలేరు కదా అని చెప్పి మీరు ఇష్టానుసారంగా చేస్తే కాదది. రేపు చట్టం అడుగుతుంది, రేపు కోర్టులు అడుగుతాయి, కోర్టులకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆయన పనిచేసింది సగం మొత్తం మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిండు. కేంద్రం నుంచి అనేక మెడల్స్ వచ్చినాయి, కేంద్ర నిఘా సంస్థల నుంచి మెడల్స్ వచ్చినాయి, చెప్పలేని వచ్చినాయి. రాష్ట్రపతి అవార్డు కాదు, ఇంకెన్నో వచ్చినాయి. ఎంతోమంది, వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులకు ఆదర్శంగా ఉండి వాళ్ళని ఎంతోమందిని చదువుకోవడానికి ప్రేరేపించిన వ్యక్తి. ఎంతోమంది దేశ విదేశాలు ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఎంకరేజ్ చేయాలి. చిన్న ఇల్లు నుంచి, చిన్న హాస్టల్ నుంచి ఒక్కడు బయలుదేరి అంచెలంచెలుగా కష్టపడుకుంటూ వచ్చిండు కదా, ఈ స్థాయి వరకు వచ్చిండు. ఇంత పెద్ద డీజీపీ అయ్యే స్థాయి వచ్చినా కూడా ఆ ఉద్యోగం కూడా వదిలిపెట్టి ప్రజా జీవితాలకు వచ్చిండు. అట్లాంటి వ్యక్తిని పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలు ఎంకరేజ్ చేసేది పోయి గొంతు నొక్కి ప్రయత్నం చేస్తే చట్టాలు లేవనుకుంటున్నారా? కోర్టులు లేవనుకుంటున్నారా? ఈ దేశంలో హైకోర్టులు లేవా? సుప్రీంకోర్టు లేదా? న్యాయ వ్యవస్థ లేదనుకుంటారా? రాజ్యాంగ విరుద్ధంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు ఇష్టానుసారంగా వివరిస్తే ప్రభుత్వాలు కాంగూర్చుంటాం అనుకుంటున్నారా? రేపు ఊహించుకోండి, రేపు మా ప్రభుత్వం వస్తుంది, 100% వస్తుంది, మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడు గ్యారంటీ.